నిజంగా గురువు గారు నాకు ఇలాంటి ఫంక్షన్ వచ్చిన ప్రతిసారి ఒకటి అనిపిస్తుందండి. ఈ ఆల రోజున ఇలాంటి ఫంక్షన్ లకి నలుగురిని పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటున్నాం కాబట్టి మన బంధాలు మన బంధుత్వాలు గట్టిగా ఉన్నాయి. నెలలో చిన్నదో పెద్దదో ఎలాంటి ఫంక్షన్ జరిగినా చుట్టాలని స్నేహితుల్ని ఆత్మీయుల్ని అందరినీ పిలుచుకుని మళ్ళీ మళ్ళీ కలుసుకునేలా చేసుకుంటాం. అందుకే మన పూర్వీకులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి కార్యక్రమాలు జరిగినా నలుగురిని పిలుచుకోండి అని. ఇప్పుడు మన పసివేదల్లో ఉండవల్లి సురేష్ పెళ్లి జరిగింది. ఇప్పుడు మన కంపెనీలో మెకానికల్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాడు. చక్కగా పిలవగానే మొత్తం స్టాఫ్ అందరూ భోజనానికి వచ్చారు ఆడి కోసం. వాడు ఇలా పిలిచారు కాబట్టి ఇంతమందిని ఒకేసారి చూడగలిగాం, చాలా మందితో మాట్లాడగలిగాం. పెద్దల నుంచి వచ్చిన ఆచారాలను ఇంకా మనం కంటిన్యూ చేయగలుగుతాం కాబట్టి ఇంకా మనం ప్రశాంతంగా బతకగలుగుతాం. మన కంపెనీ ఎంప్లాయీస్ ని చాలా మందిని ఒకేసారి కలుసుకున్నాం. నల్లూరు బ్రదర్స్ నలుగురు ఉన్నారు ఇక్కడ. కృష్ణ, యేసు, బోసు వీళ్ళందరూ డ్యూటీలో తగలడం మనకి ఇక్కడ ఉండవల్లి ఫనీ. పెళ్లి కొడుకు అన్నయ్య కాదు, నిడదవోలు వికాస్ కాలేజ్ లో మన ఇంటర్మీడియట్ క్లాస్మేట్. ఈ గురువు గారి పెళ్లిలో వీడియోగ్రాఫర్ మన వీడియోల గురించి చాలా బాగా మాట్లాడారు. తమ్ముడు కూడా మనోడే మన వీడియోల గురించి చాలా బాగా మాట్లాడాడు. అదే రోజు ఇది రెండో ఫంక్షన్ మనం అటెండ్ అయింది. తెలుగుగా ప్లాన్ చేసాం, ఒకే రోజు రెండు ఫంక్షన్లు కవర్ చేసాం. చాగల్లోని మన ఆలపాటి హరీష్ బాబు వాళ్ళ మేనకోళ్ళ ఓణి ఫంక్షన్ వచ్చాం మనం. చూసారా